హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు నేను బెల్లన్నం చేస్తున్నానండి. బెల్లన్నం అంటే నాకు చాలా ఇష్టం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగి గ్యాస్ పైన పెట్టాను. దీనిలోకి వాటర్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే బెల్లన్నం మెత్తగా ఉండాలి కదా. చూడండి, ఇలా వండుకోండి. ఇంకా అవుతుంది, కాలేదు అన్నం. చూడండి, ఇలా మెత్తగా వండుకోవాలి. అన్నం మెత్తగా అయ్యాక అందులో పాలు పోసుకున్నాను. పాలు ఎక్కువ పోసుకుంటేనే బెల్లన్నం బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుతున్నానో, లేకపోతే కింద అడుగంటుతుంది. గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసాను. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి వేసి వేయించుకున్నాను. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి వేగితేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మన రైస్ని కావలసినంత బెల్లాన్ని, అంటే 1 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను, 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. అది కరెక్ట్గానే స్వీట్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉంటుంది కదా బెల్లం, మంచిగా కలుపుకోవాలి. కింద అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నానో. ఈరోజు మా చిన్నోనికి అన్నప్రసన చేసాము, అందుకే బెల్లన్నం చేస్తున్నాను. పరమన్నం మెత్తగా ఉంటేనే కదా పిల్లలు తింటారు. పెద్దోనికి నేను చేసిన బెల్లన్నం అంటే చాలా ఇష్టం. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా బెల్లన్నం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు ఈ బెల్లన్నం అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా బెల్లన్నం వండుకొని తిన్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.